ఏమైందన్నయ్య వెంటనే రమ్మని ఫోన్ చేసినావు? మీ వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయిందిరా, ఫోన్ చేసినా తీయట్లేదు. ఎందుకు? ఏమన్నా గొడవ పడ్డారా? మళ్ళీ బిజినెస్ లో లాస్ వచ్చిందిరా, అప్పుల వల్ల ప్రజలు తట్టుకోలేక రాత్రి కొంచెం తాగొచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండి వదినకి ధైర్యం చెప్పాల్సిన సమయంలో నువ్వు ఇలా తాగేసి వస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఇంకోసారి ఇలా చేయను తమ్ముడు. ఫస్ట్ మీ వదిన ఎక్కడికి వెళ్ళిందో వెతుకుతాం పదా, తనకు వెంటనే సారీ చెప్పాలి నేను. అక్క ఎక్కడికి వెళ్లేదు, మా ఇంటికే వచ్చింది. వెళ్లి మాట్లాడి సారీ చెప్పండి. మీకు ఆరోగ్యం సరిలేదు, ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తలేదు. ఇదిగో ఫోన్ నెంబరు, రామరాజు గురూజీకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు. ఆయన మీ సమస్యకి సరైన పరిష్కారం చూపిస్తారు. సరే తమ్ముడు, ఫస్ట్ మీ వదిన దగ్గరికి వెళ్తాం పదా. భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి సమస్యల పరిష్కారంకైనా గురూజీకి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సరైన పరిష్కారం తెలుసుకోండి.